తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నూతన సంవత్సరంలో మీనరాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా అందరికీ కూడా మన నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ విశ్వావసునామ సంవత్సర ప్రారంభం సందర్భంగా ఈ యొక్క సంవత్సరం రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ జరిగినటువంటి 2 సంవత్సరాల కన్నా ముందే ఏలినాడు శని ప్రారంభమైంది. ఇది సెకండ్ ఫేజ్ అనేటువంటిది ఈ మార్చి 30 దగ్గర నుంచి ప్రారంభం కాబోతోంది అని చెప్పొచ్చు. ఈ మార్చి 30 దగ్గర నుంచి ప్రారంభమయ్యి దీన్ని జన్మ శని అంటారండి. జన్మస్య దేహ కష్టము అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి శని యొక్క దోషం అని చెప్పచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు పడతారంటే ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆడవాళ్ళైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో కూడా పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, సంతాన సమస్యలు కానీ, ఏదో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ రకమైన ఆరోగ్య సమస్యలతో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. దీంట్లోనే భాగంగా ఈ మార్చి 30వ తారీఖు ఈ సందర్భంగా పట్టేటువంటి ఈ యొక్క షష్టగ్రహ కూటమి కూడా మీనరాశిలోనే మీనరాశి వాళ్ళకి మీ స్వరాశిలోనే పట్టడం చేత ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అని చెప్పడానికి సెకండ్ కన్ఫర్మేషన్ షష్టగ్రహ కూటమి. అదేవిధంగా ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే ఈ యొక్క మే 15వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి 4వ స్థానంలోకి మే 15వ తారీఖు తర్వాత నుంచి 4వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. గురు బలమైనటువంటిది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి కాస్త ఫైనాన్షియల్ కూడా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో కూడా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. గురుబలం పెరగడం కోసం దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. కుక్కలకి ఆహారం పెట్టడము, శివ ఆరాధన ఎక్కువగా చేయడం లాంటివి చేయడము, శనగలు దానంగా ఇవ్వడం చేస్తే గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే ఇంకా మనం మాట్లాడుకుంటే 12వ స్థానంలోకి రాహు యొక్క సంచారము మే 18వ తారీఖు తర్వాత జరగబోతుంది. దీనివల్ల ఎవరైనా సరే వ్యసనాలు బారిన ఉన్నవాళ్ళు కానీ, అలవాట్లు ఉన్నవాళ్ళు కానీ, జూదం అలవాట్లు ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పచ్చు. ఈ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి, మానుకునే అలవాటు చేసుకోండి. తర్వాత ఇంకా మాట్లాడుకుంటే విదేశాల్లో ఉంటున్న వాళ్ళైనా, విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైనా మీనరాశి వాళ్ళకి కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం అవసరం అని చెప్పచ్చు. బికాజ్ ఎందుకనంటే 12వ స్థానంలో రాహు కాబట్టి విదేశాల్లో ఉంటూ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. లేకపోతే విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వెళ్ళిన తర్వాత అంత లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. అయితే షష్టగ్రహ కూటమి యొక్క ఫలితం వలనైతేనేమి, యొక్క ఏలినాటి శని జన్మశని వలనైతేనేమి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పాను కదమ్మా. దానిని కాస్త ఓవర్కమ్ చేయడానికి 6th హౌస్లోకి కేతు మే 18వ తారీఖు తర్వాత రావడం చేత 6వ స్థానంలో కేతు బలంగా యోగిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యల విషయంలో కాస్త మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు కేతు ఇస్తున్నాడు. ఓ పక్క నుంచి బలాన్ని చేకూరుస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం కూడా అంత డిసప్పాయింట్ అవ్వద్దు, ఏదో జరిగిపోతుందని భయపడద్దు, జాగ్రత్త మాత్రమే. ఈ కేతు కూడా మీకు కాస్త బలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇంకా మనం డీప్గా గ్రహాల్లోకి మనం మాట్లాడుకుంటే కనుక 6వ తారీఖు జూన్ దగ్గర నుంచి జూలై 2వ తారీఖు వరకు కూడా అద్భుతమైన రాజయోగము అని చెప్పచ్చు. ఎందుచేత అంటే అప్పుడు రవి కుజుల యొక్క బలం చాలా అద్భుతంగా ఉంది. ఆ సమయంలో భూలాభము, స్వర్ణలాభము, వాహన సౌఖ్యములు, అదేవిధంగా పదవీ యోగములు, ప్రమోషన్లు, లేకపోతే ఉన్నత అధికారుల దగ్గర నుంచి మన్ననలు, అభినందనలు, ప్రశంసలు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి కూడా శుభవార్తలు కనబడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న వాళ్ళకి శుభవార్తలు, ఇంకా చెప్పాలి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి, ఇంకా చెప్పాలి అంటే కుజుడి యొక్క ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టేటువంటి సమయము. తర్వాత ఇలాంటి రాజయోగమే మళ్ళీ మీకు ఆగస్టు 15వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 15 దాకా, మళ్ళీ డిసెంబర్ 15 దగ్గర నుంచి ఫిబ్రవరి 15 దాకా మంచి రాజయోగం పట్టేటువంటి సమయము. కార్యసిద్ధి పొందేటువంటి అవకాశము. ఏ పని చేసినా అందులో ఏ పని అనుకుంటే ఆ పని టైం టు టైం అయ్యేటువంటి పరిస్థితులు, దానివల్ల వచ్చేటువంటి సుఖ సంతోషాలను అనుభవించేటువంటి క్షణాలు మీరు అనుభూతి చెందుతారు.
అయితే ఇంకా చెప్పాలనుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో మీనరాశి వాళ్ళకి ఈ యొక్క రవి బలం చేత ఖచ్చితంగా ఆగస్టు నుంచి డిసెంబర్ లోపు విజయం పొందే అవకాశం, శుభవార్తలు వినే అవకాశం ఉంది అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కలహాల్లో కానీ, భూ వివాదాల్లో కానీ, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి విషయాల్లో కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ సంవత్సరాన్ని ఒక కొలిక్కి వచ్చి మీకు విజయం పొందే అవకాశము, మీకు లాభసాటిగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు: ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి, దూర ప్రయాణాలు చేయొద్దు, వ్యసనాలు ఏమైనా ఉంటే మానుకునే ప్రయత్నం చేయండి, జోదాల జోలికి పోవద్దు. అండ్ అదేవిధంగా స్టాక్ మార్కెట్ విషయంలో కూడా అగ్రెసివ్గా వెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అవి కూడా రిస్కీగా తీసుకోవద్దు, చాలా నష్టపోతారు, ఇబ్బంది పడతారని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా సెప్టెంబర్ 15 దగ్గర నుంచి అక్టోబర్ 15వ తారీఖు దాకా కాస్త శుక్రబలం తగ్గడం చేత ఎవరైతే ఈ యొక్క శుక్రుడికి సంబంధించి ఈ బిజినెస్ల్లో ఉన్నారో, సినీ రంగంలో, కళారంగంలో, నాటక రంగంలో, తర్వాత నృత్య గీతాది వాద్యములతో వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారో, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారంలో ఉన్నారో, లేదు అనుకుంటే ఈ యొక్క కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ దీన్ని మీ ప్యాషన్గా తీసుకున్నారో వీళ్ళకి మీకు ఖచ్చితంగా శుక్రబలం తగ్గడం చేత ఆ ఒక్క మాసము ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ మాసంలో కాస్త లగ్జరీగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటి తగ్గించుకోండి. ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి, వాటి విషయాన్ని అది కాస్త చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత ఇంకా చెప్పాలి, శుక్రబలం తగ్గడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఆ టైంలో లేడీస్కి అయితే పీసీఓడి తదితర సమస్యలన్నీ కూడా ఆ సమయంలో అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త వహించండి. మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల శుక్రబలం ఇంకా పెరుగుతుంది. ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి గురించి లగ్నంలో మీ స్వరాశిలో పడుతోంది కాబట్టి ఈ యొక్క మాసంలో మార్చ్ ఏప్రిల్లో కూడా అగ్రెసివ్గా ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు, వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా, దేనికి తావివ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. సో మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే గ్రహ సంచారము, గోచార గ్రహ సంచారం ఆధారంగా, ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ రకాలుగా జీవితంలో మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కనుక ఏదైనా మీకు ఒక గజకేసరి యోగం కానీ, గురు చండాల యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, దశాంతర్దశలో అద్భుతమైన రాజయోగాలు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా దానికి ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా బలం ఉండాలి. ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రవి సంచారం అప్పుడు రాజయోగము, కుజ సంచారం అప్పుడు రాజయోగాలు అప్పుడు కూడా పట్టట్లేదు, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది అంటే పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని అర్థము. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూడండి. దాంట్లో ఏవైనా దోషాలుంటే తగిన పరిహారములు, పూజలు ఆచరించండి. శీఘ్రంగా ఈ యొక్క రాజయోగాలు అనుభవిస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసి ఆ పూజా పరిహారాన్ని కూడా తప్పకుండా చేయిస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.